హాయ్ గైస్. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే డిఎస్సికి ఎంపికైన 400 మంది పోలీసులు అనేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ 72 కేసులు వచ్చినప్పటికీ ఏపీ మెగా డిఎస్సి 2025ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామనేసి విజయవంతంగా అయిందనేసి అభినందనలైతే తెలిపారు. అలాగే దాదాపు 400 మంది పోలీసులైతే డిఎస్సికి ఎంపికయ్యారు. వీరి ఉపాధ్యాయ వృత్తిని కనుక ఎంపిక చేసుకుంటే పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీల్ని త్వరగా భర్తీ చేస్తాం. దీంట్లో న్యాయపరంగా వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేష్ అయితే పేర్కొన్నారు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులందరితో కూడా ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందనేసి మంత్రులు అయితే అభిప్రాయపడ్డారు. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ కి సంబంధించి ఎవరైతే సరిగ్గా సర్టిఫికేట్స్ చూయించక అలాగే ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాల్లో ఏవైనా గనక మిస్ మ్యాచ్ అయి ఉంటే అలాగే ఇతర కారణాలతో ఎవరైతే రిజెక్ట్ అయ్యారో అలాగే 1 కన్నా 2 పోస్టులు ఇలా సెలెక్ట్ అయిన అభ్యర్థులు రిపీటెడ్ కౌంట్ని అయితే తొలగించగా మనకైతే థర్డ్ లిస్ట్ కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రాబోతుంది. సో ఈ లిస్ట్ కి సంబంధించి మనకు ఈ రోజా లేదా రేపా అనేసి వెయిట్ చేయాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం మరో 3 రోజులలో అయితే పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి మెగా డిఎస్లో ఎంపికైన అభ్యర్థులకైతే నియామక పత్రాలు ఇచ్చేందుకైతే విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ గైస్.